హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. ఈరోజు మార్కెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ 125cc బైక్స్ గురించి చెప్పి ఏ బైక్ ఎవరికి సూటబుల్ అనేది కూడా చెప్తాను. దానికంటే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త గురు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5లో నెంబర్ 5లో అయితే ఉంది SP125. ఈ SP125 చాలామందికి ఫేవరెట్ బైక్ అని నాకు బాగా తెలుసు, కానీ ఈ బైక్ అందరికీ సూటబుల్ అయితే కాదు. నా వరకు ఈ బైక్ ఎక్కువ మైలేజ్ కావాలి, స్పోర్టీనెస్, మంచి రైడింగ్ ఫీల్ లాంటివి వద్దు, కేవలం ఎక్కువ మైలేజ్ ఉంటే చాలు, బడ్జెట్లో బైక్ కావాలి అని అనుకుంటే కనుక కేవలం మంచి మైలేజ్, దాంతోపాటు ఫ్యామిలీకి సూటబుల్గా ఉండి డీసెంట్గా పెర్ఫార్మెన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకు మాత్రం బైక్ని అయితే కన్సిడర్ చేయండి. ఈ బైక్ వెయిట్ కూడా చాలా తక్కువగా 116 కేజీలు మాత్రమే ఉండి లైట్ వెయిట్ కలిగి చాలామందికి కంఫర్టబుల్గానే ఉంటుంది. అంటే మరీ హెవీ బైక్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే ఈ విషయంలో కంఫర్టబుల్ని అయితే ఇస్తుంది. ఈ బైక్ 3 వేరియంట్లో లభిస్తుంది. డ్రమ్, డిస్క్, స్పోర్ట్స్ ఎడిషన్ అని చెప్పి డ్రమ్ వేరియంట్ కాకుండా ఏదైనా కానీ తీసుకోండి ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే. ఇక మైలేజ్ అయితే 65 వరకు అయితే, అరౌండ్ 65 వరకు అయితే పక్కా ఇస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 1,10,000 వరకు ఉంటుంది. ఇది ఎవరికి సూటబుల్ అంటే స్పోర్టీనెస్, లుక్స్ అవసరం లేదు, రైడింగ్ ఫీల్ పెద్దగా మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి, మైలేజ్ ఇంకా డీసెంట్ పెర్ఫార్మెన్స్తో బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకు, ఇంకా ఫ్యామిలీ పర్సన్స్కి కూడా బాగా సూటబుల్ అయితే అవుతుంది. సో వాళ్ళందరూ కూడా ఈ బైక్ పైన ఒక లుక్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 4లో బజాజ్ పల్సర్ 125. ఈ బైక్ 11.8 హార్స్ పవర్ని 10.8 Nm టార్క్ పవర్తో 4 వేరియంట్లో అయితే అవైలబుల్లో ఉంది. ఇందులో కార్బన్ ఫైబర్ వేరియంట్ని కన్సిడర్ అయితే చేయండి. అండ్ ఇందులో సింగిల్ సీట్ అండ్ స్ప్లిట్ సీట్ రెండు కూడా ఉంటాయి. యూత్ అండ్ స్టూడెంట్స్ అయితే స్ప్లిట్ సీట్ని, ఫ్యామిలీ పీపుల్ అయితే సింగిల్ సీట్ని అయితే తీసుకోవచ్చు. మోస్ట్లీ పల్సర్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా. సో కొంచెం తక్కువ బడ్జెట్లో 125cc కావాలనుకుంటే బజాజ్ పల్సర్ 125 స్టాండర్డ్ వర్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ బైక్ అయితే మంచి పవర్ని అయితే ఇస్తుంది. నడిపేటప్పుడు కూడా ఒక హెవీ బైక్ని రైడ్ చేస్తున్న ఫీల్ని అయితే ఇచ్చి స్పోర్టీనెస్ని కూడా తీసుకొస్తుంది. వెయిట్ చూసుకుంటే కనుక 140 కిలోస్ ఉండి మంచి రైడింగ్ ఫీల్ని ఇస్తుంది. ఇక మైలేజ్ మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి, అరౌండ్ ఒక 50 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 అయితే మోస్ట్లీ పక్కా అయితే ఇస్తుంది. సో ఈ బైక్ ఎవరికి సూటబుల్ అంటే ఫ్యామిలీ ప్లస్ యూత్ ఇద్దరికి కూడా సూటబులే, కానీ మైలేజ్ మాత్రం SP125 కంటే కూడా చాలా తక్కువ ఇస్తుంది. బట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. పల్సర్ గురించి తెలిసిందే కదా, లిటరల్లీ చెప్పాలంటే పల్సర్కి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అందుకని చెప్పి స్టిల్ పల్సర్లో N125, NS125 ఇవన్నీ వచ్చినా కానీ పల్సర్ ఈ క్లాసిక్ వర్షన్ మాత్రం ఎప్పటికీ స్టిల్ సేల్ మాత్రం బాగానే ఉంది. ఈ బైక్ కాస్ట్ వచ్చేసరికి 1,15,000 వరకు అయితే ఉంటుంది. అరౌండ్ 1,15,000 మధ్యలో అయితే ఉంటుంది. వేరియంట్ బట్టి, లొకేషన్ బట్టి కాస్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 3 NS125. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్టైలిష్, కంఫర్టబుల్, స్పోర్టీ బైక్ ఇన్ 125 సెగ్మెంట్. 125cc సెగ్మెంట్లో దీన్ని మించిన బైకే లేదు, కానీ ఇది మాత్రం కొంతమందికి సూటబుల్ అని మాత్రం చెప్పగలను. ఒక రకంగా చెప్పాలంటే ఈ బైక్ బాగున్నా కానీ ఈ బైక్ని పర్చేస్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే దీని కాస్ట్ అరౌండ్ 1.3 lakh అయితే ఉంటుంది. 1.35 lakhs వరకు ఉంటుంది. 125cc బైక్కి 1,30,000 పెట్టి, అండ్ ఇది ఇచ్చే మైలేజ్ కూడా కాస్త తక్కువనే చెప్పాలి, అరౌండ్ 50 వరకు ఇస్తుంది. మోస్ట్లీ 45 వరకు అయితే ఇస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే 1,35,000 వరకు పెట్టే చోట ఇంకో 20-25 కలుపుకుంటే దానికంటే బెటర్ మైలేజ్తో N150 లాంటి 150cc బైక్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి. బట్ స్టార్టింగ్లో చెప్పినట్లు 125ccలో ద మోస్ట్ పవర్ఫుల్, గుడ్ లుకింగ్ బైక్ అయితే ఇదే. అంటే ఇది ఎక్కువ మంది స్టిల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే NS సిరీస్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. NS200, NS160, NS400, కానీ వాళ్ళు అంత అమౌంట్ పెట్టి అంత హెవీ బైక్స్ కొనలేను అనుకున్న వాళ్ళు, స్టిల్ NSలో కావాలి అనుకున్న వాళ్ళు NS125 అయితే తీసుకుంటూ ఉంటుంటారు. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా కానీ NSకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, వాళ్ళు అయితే ఈ బైక్ని అయితే చూస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా NS125ని కన్సిడర్ అయితే చేయండి. టార్క్, హార్స్ పవర్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని 125cc బైక్స్ కన్నా కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మంచి రైడింగ్ ఫీల్ని ఇస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇంకా తిరుగులేదని చెప్పొచ్చు. చాలా అంటే చాలా క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇది పక్కా యూత్కి సూటబుల్ అవుతుంది. NS ఫ్యాన్స్ ఈ బైక్ పై ఒక లుక్ అయితే వేయండి. 150 సెగ్మెంట్లో కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం NS125ని ఇగ్నోర్ చేసి 150ccలో అయితే కూడా ట్రై చేయండి, ఒకసారి చూడండి. లేదు NSలోనే కావాలి అనుకుంటే మాత్రం NS125 అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇక నెంబర్ 2 చెప్పుకునే ముందు యాక్చువల్లీ ఇంకో బైక్ కూడా ఉంది. అది బజాజ్ పల్సర్ N125. మనం చెప్పుకున్నది నార్మల్ క్లాసిక్ వెర్షన్ 125, ఇంకా ఇప్పుడు చెప్పుకున్నది NS125.
ఇంకా N125 కూడా ఉంది. లిస్ట్లో అయితే దాన్ని యాడ్ చేయలేదు. కొత్తగా కాదు, లాంచ్ అయ్యి 6 months పైన అవుతుంది. బట్ నాకెందుకో N125 అంత లుక్ పరంగా అంత గొప్పగా అయితే నాకు నచ్చలేదు. సో అలా అని చెప్పి కాదు, అండ్ దాని గురించి సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. చాలా చోట్ల అది అవైలబుల్లో కూడా లేదనుకుంటా. మా ఏరియాలో అయితే అవైలబుల్లో లేదు N125. బట్ లుక్స్ పరంగా కొంచెం ఎందుకో అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు. బట్ పెర్ఫార్మెన్స్ వీటన్నిటి పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ NS125తో సరి సమానంగా అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా చాలా ఎక్కువగా ఇస్తుంది N125. ఒకవేళ 125cc మీరు చూస్తుంటే కనుక N125ని కూడా ఒకసారి చూడండి. లేదు అనుకుంటే ఇప్పుడు చెప్పే ఆప్షన్స్లో ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మీకు నచ్చే తీరుతుంది. ఇక నెంబర్ 2 వచ్చేసరికి టీవీఎస్ రైడర్. ఇది మొత్తం 4 వేరియంట్లో దొరుకుతుంది. డిస్క్, సింగిల్ సీట్ విత్ డిస్క్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, ఇంకా సూపర్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పి మొత్తానికి 4 వేరియంట్లు అయితే దొరుకుతుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,25,000 నుండి 1,30,000 వరకు అయితే ఉంది. ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ బైక్ అని చెప్పొచ్చు. దీని సీట్ హైట్ కూడా తక్కువగా ఉండి ఈజీగా ఉంటుంది. కానీ హైట్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా చిన్న బైక్లు అనిపిస్తుంది. సో మీరు కనుక 5'6" or 5'7" కంటే కూడా ఎక్కువ హైట్ ఉంటే కనుక ఇది మీకు సూటబుల్ కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి ఈ బైక్ అయితే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. హైట్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ బైక్ అయితే అంత కంఫర్టబుల్గా అనిపించదు. అండ్ దీని మైలేజ్ కూడా చాలా ఎక్కువగా, ఈజీగా 60+ అయితే ఇస్తుంది. బైక్ వెయిట్ కూడా 123 kg ఉండి కంఫర్టబుల్, అలానే చాలా ఫీచర్స్తో, ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో అల్ట్రా మోడర్న్ లుక్లో అయితే ఉంటుంది. బట్ ఇందులో కిక్ రాడ్ లేకపోవడం ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బైక్ ఎవరికి సూటబుల్ అంటే రోజు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఎక్కువ మైలేజ్ని కోరుకునే వాళ్ళకి, యూత్ఫుల్ ప్లస్ ఫ్యామిలీ ఇద్దరికి కూడా సూటబులే. కానీ ఇందాక చెప్పినట్టు హైట్ తక్కువగా ఉండి ఇంకా వెయిట్ హెవీగా ఉన్న పీపుల్కి అయితే అంతగా సూటబుల్ కాదు. ఇది నా ఒపీనియన్ మాత్రం. ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చూడండి, టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకోండి. అండ్ బైక్ని మంచిగా మెయింటైన్ చేయాలి, లేదంటే చివరికి డొక్యుమెంట్లో అయితే తయారైపోయింది. కిక్ రాడ్ లేకపోవడం కూడా ఒక చిన్నపాటి మైనస్ అని చెప్పాలి. ఇక ఫైనల్గా నెంబర్ 1 వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఈ బైక్ విషయానికి వస్తే లుక్స్ పరంగా అయితే 10/10 రేటింగ్ ఇవ్వచ్చు. అలాగే బ్రేక్స్, టైర్స్ అండ్ సస్పెన్షన్ కూడా 10/10 ఇవ్వచ్చు. సింగిల్ ఛానల్ ABS ఉంటుంది 125cc ఇవ్వడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 37mm టెలిస్కోపిక్ సస్పెన్స్తో, రేర్ సస్పెన్షన్ మోనోషాక్తో అయితే ఉంటుంది. ఇవైతే ఎక్సలెంట్గా ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఫుల్లీ డిజిటల్ ఉండి LED ల్యాంప్స్, స్టైలిష్ లుక్, ఎలా చూసినా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ కిక్ రాడ్ కూడా ఉంటుంది. ఇక మైలేజ్ అయితే 60+ వరకు 60 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ బాగున్నా కానీ ఫ్యామిలీకి కాస్త సూటబుల్ కావచ్చు. ఇందులో స్ప్లిట్ సీట్ వేరియంట్ మాత్రమే ఉంది. అది కాస్త హైట్గా అయితే ఉంటుంది. యంగ్ పీపుల్కి ఓకే, బట్ పెద్దవారు, లేడీస్కి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. సో ఇది మంచి మైలేజ్ ప్లస్ గుడ్ క్వాలిటీ, గుడ్ లుకింగ్తో ఉన్న స్పోర్టీ యూత్ఫుల్ బైక్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ ఆ లుక్ అయితే చాలా నచ్చింది. బేసికల్లీ ప్రజెంట్ 2025లో ఏదైనా బైక్ తీసుకుంటే పక్క లుక్స్ పైన మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బైక్ కొని అలా రోడ్ పైన వెళ్తూ ఉంటే ఆ బైక్ అనేది కాస్తో కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి. లేదంటే అంత ఖర్చు పెట్టి మనం నడుపుతున్నప్పుడు ఆ అట్రాక్టివ్నెస్ని లేకపోతే కనుక కొంచెం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత. అలా అని చెప్పి ఒక లుక్స్ మాత్రమే కాదు, లుక్స్తో పాటు పెర్ఫార్మెన్స్ ఉండాలి, అలాగే సేఫ్టీ, క్వాలిటీ కూడా ఉండాలి, బైక్ ఫీచర్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఎక్స్ట్రీమ్ 125 ది బెస్ట్ అని ఈజీగా చెప్పొచ్చు. సో ఇది మంచి మైలేజ్ ప్లస్ గుడ్ లుకింగ్తో ఉన్న స్పోర్టీ యూత్ఫుల్ బైక్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీకి కాకుండా స్టూడెంట్స్కి, యూత్కి పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఇది 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి ABS అండ్ 2 ABS వెర్షన్. ఒకవేళ తీసుకుంటే కనుక ABS వెర్షన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,20,000 నుండి 30,000 మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పటివరకు చెప్పినవే కాకుండా గ్లామర్ ఎక్స్టెక్, హోండా షైన్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్, కీవే SR 125, ఇక బజాజ్ నుండి CNG బైక్ కూడా 125cc ఒకటి ఉంది. ఇలా చాలా బైక్స్ అయితే ఉన్నాయి 125cc. కానీ వీటన్నిటితో పోలిస్తే కనుక ఇప్పుడు చెప్పిన ఈ 5-6 బైక్లు అయితే ఏవన్నీ ఉన్నాయో ఇవి ది బెస్ట్ అని చెప్పొచ్చు. KTM డ్యూక్ 125 లాంటివి కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఐ థింక్ డిస్కంటిన్యూడ్ అనుకుంటా, మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. బట్ వాట్ ఎవర్, ఈ బైక్స్ చాలా బెటర్, అందుకని చెప్పి వీటిని టాప్ 5లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక డ్యూక్ 125 ఒకవేళ రీలాంచ్ అయినా కానీ వీటన్నిటికంటే పవర్ఫుల్ స్పోర్టీ బైక్ అదే అవ్వచ్చు. దాని కాస్ట్ అరౌండ్ 2,20,000 పైనే ఉంటుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ లిస్ట్లో దానిని యాడ్ చేయకూడదు. ప్లస్ అంత కాస్ట్ పెట్టి 125cc అయిన డ్యూక్ కంటే MT-15 లేదా NS
160 లాంటివి తీసుకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఆ బైక్ని అయితే యాడ్ చేయలేదు, ప్రజెంట్ డిస్కంటిన్యూడ్ కూడా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇక వెళ్ళే ముందు ఈ ఛానల్లో పల్సర్ N150 చాలా వీడియోస్ అయితే చేయబడ్డాయి, ఎందుకంటే పర్సనల్గా నేను పర్చేస్ చేసిన బైక్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి దానిపైన చాలా వీడియోస్ అయితే చేయబడింది. సో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో ద బెస్ట్ టాప్ 5 150cc బైక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో అందుకని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.